దేవుని నామానికి స్తోత్రాలు. ఈ దినాన్ని మరి నీవు కాదు, నీవు దేవుని స్వరూపానివి అని చెప్పడానికి మీకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు చదవమ్మా. ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 28. ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 28. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ దేవుడు మనిషిని తన పోలిక చొప్పున చేశాడు. ఆదామును తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. అయితే దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు. మంచి చెడ్డల్ని ఇచ్చే చెట్టు ఫలాన్ని తినవద్దని ఆదామునకు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం అనేది లోకంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడే పాపం ప్రవేశించి అది శిక్షను తీసుకుని వచ్చింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం ద్వారా అప్పటి వరకు తాను కలిగి ఉన్న దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని స్వరూపంలో చేయబడిన ఆదాము అవ్వలు సాతాను మాటలు విని దేవుడు తినవద్దని ఆజ్ఞ ఇచ్చిన చెట్టు పండును తిని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు వారిలో ఉన్న దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. మనిషి సాతాను మాట విని తనను సృష్టించిన దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నందువల్ల సాతాను యొక్క లక్షణాలు మనిషిలో ప్రవేశించాయి. సాతాను అబద్ధికుడు, మోసగాడు, దొంగ, నరహత్య చేసేవాడు. ఆ సాతాను మాటను విని దేవుని స్వరూపం కోల్పోయిన ఆదాముకు పుట్టిన కయ్యూనిలో ఈ లక్షణాలే కనిపిస్తాయి. అందువల్లే కయ్యూను తన సొంత తమ్ముడైన హేబెల్ పైన కోపం, పగ పెంచుకొని చివరికి అతన్ని చంపివేశాడు. దేవుడు కయ్యూనును హేబేలు ఎక్కడ అని అడిగినప్పుడు తనకు తెలియదని అబద్ధం చెప్తాడు. నేనేమన్నా కావలి వాడనా అని దేవుణ్ణి ఎదిరించి మాట్లాడుతాడు. వీటిని బట్టి మానవునిలో ఉన్న దేవుని పరిశుద్ధమైన బీజం కల్మషమైపోయినట్లు మనం తెలుసుకోవచ్చు. అప్పటి నుండి మనిషిలోకి భయం ప్రవేశించింది. అప్పటి నుండే వ్యాధులు, బాధలు, సమస్యలు, అన్నిటి పతనం ప్రారంభమైంది. అంతేకాకుండా మరణం కూడా అప్పుడే ప్రవేశించింది. తాను నివసించే భూమి అంతా శపించబడింది. దేవుని బీజం నుండి పుట్టి ఆయన స్వరూపం పొందుకున్న మానవునిలో సాతాను కణాలు ప్రవేశించడం ద్వారా దేవుని స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయాడు. అప్పటి నుండి పతనం ప్రారంభమైంది. మరి అలాంటి మనిషి నుండి దేవుని కుమారుడు పుట్టడం సాధ్యమా? కాదు. కానీ ఆ మనిషిలో నుండే దేవుని కుమారుడు జన్మించాలి. అదే మనిషి నుండి వచ్చి ఏదైతే స్వరూపాన్ని తాను కోల్పోయాడో మరలా తిరిగి అదే స్వరూపంలోనికి తీసుకొని రావాలి. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ వలన కన్యక ద్వారా యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. యేసు ఈ భూమి మీద జన్మించడం, అనేక మందిని స్వస్థపరచడం, అద్భుతాలు చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, అనేక సూచక్రియలు చేయడం, సిలువలో మరణించడం, మరలా తిరిగి పునరుద్ధాండై లేవడం, పరిశుద్ధాత్మను అనుగ్రహించడం, ఇవన్నీ ఆయన జీవితంలో ఉన్నప్పటికీ ఆయన భూమి మీదకి రావడానికి ముఖ్యమైన ఉద్దేశం మాత్రం దేవుని స్వరూపాన్ని కోల్పోయిన మానవుణ్ణి తిరిగి దేవుని స్వరూపంలోనికి మార్చడం. మరి మనం తిరిగి ఆయన స్వరూపంలోనికి మార్చబడాలంటే ఏం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడతాడు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలను దేవుని స్వరూపంలోనికి మార్చడానికి, దేవుని స్వరూపంలోనికి రూపాంతరం చెందడానికి సహాయం చేస్తాడు. ఇక్కడ మరి మనం దేవుని స్వరూపంలోకి మార్చబడ్డామా?
లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన వాక్యం వినడం ద్వారా. ఆ వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ మన గుర్తింపును తిరిగి పునరుద్ధరిస్తాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి దేవుని స్వరూపం పొందుకుని ఇంకా అనేక మందిలో పనిచేస్తున్న సాతాను స్వరూపాన్ని నాశనం చేసి వారు దేవుని స్వరూపాన్ని తిరిగి పొందుకునేటట్లుగా మనము పనిచేయాలి. అదే దేవుని స్వరూపం పొందుకున్న దేవుని కుమారులుగా మన పని. సాతాను పాడు చేసి నాశనం చేస్తున్న దేవుని స్వరూపాన్ని మనం తిరిగి కట్టాలి. దేవుడు ఈ లోకంలో ప్రభుత్వాలకు రాజ్యాలకు వాటి వాటి పనిని అప్పజెప్పినప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైన ఈ పనిని మాత్రం దేవుడి సంఘానికే ఇచ్చాడు. మనం లోకానికి వెలుగై ఉన్నాం కనుక చీకటిని తరిమి వేసే శక్తి మనలోనే ఉంది. కానీ మానవుడు దీన్ని అర్థం చేసుకోలేదు. నేనేంటి, దేవుని స్వరూపం ఏంటి అని తను తాను తగ్గించుకునే స్థితిలోనే ఉంటాడు. అయితే ఇది ఎంత ఆలోచించినా మనిషి మేధస్సుకు అర్థం కాదు. అయితే తన స్వరూపాన్ని మనిషిలో తిరిగి పునరుద్ధరించడానికి దేవునికి ఏమి ఖర్చు అయ్యిందో మీకు తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసు శిలువ బలియాగం ద్వారా చిందించిన రక్తం. ఈ విషయం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇది ఎంతో విలువైనది. కొలసి 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా పరలోకం నుండి తిరిగి వచ్చినప్పుడు సమాధుల్లో నుండి లేపబడిన వారందరూ ఆయన మహిమలో ప్రవేశిస్తారు. బ్రతికి ఉన్న మనం చనిపోము, కానీ ఈ మర్త్య శరీరం నుండి అమర్త్యతను ధరించుకొని దేవుని మహిమలో మనం ప్రవేశిస్తాం. అంటే మన దేవుని మహిమా స్వరూపంలోనికి మారిపోతాం. మనల్ని చూసుకున్నప్పుడు ఆయన వలనే మనం కనబడతాం. అది మనం ఇప్పుడు చూడనప్పటికీ అది జరుగుతుంది. వాక్యం ద్వారా దాన్ని మనం నమ్ముతున్నాము కనుక వాక్యం చెప్పేదే నిజం. వాక్యం దేవుని యొక్క స్వరూపాన్ని మనలో తిరిగి రూపిస్తుంది. ఆయన మహిమలో ప్రవేశించినప్పుడు మనం యుగ యుగాలు జీవిస్తూ ఉంటాం. యేసుని నమ్ముకోవడం అనేది తక్కువ విషయం కాదు. అది ఎంతో ఉత్తమమైన నిర్ణయం. ఆయన తిరిగి రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు మనం యుగ యుగములు ఆయన మహిమలో నిలిచి ఉండేటట్లు తీసుకొని పోతాడు. యేసు ప్రత్యక్షమైనప్పుడు దేవుని యొక్క కోరిక నెరవేరేదిగా ఉంటుంది. ఎందుకంటే ఎత్తబడిన వారందరూ తిరిగి మరలా ఆయన మహిమ స్వరూపాన్ని పొందుకుంటారు. అందుకే యేసుని నమ్మడం ద్వారా ఈ లోక సమయం నుండి శాశ్వత కాలంలోకి మనం వెళ్ళిపోతాం. ఆదాముకి మొదటి శాపం లేదు, కానీ తాను ఎప్పుడైతే తినవద్దన్న పండును తిన్నాడో అప్పుడు నిత్యత్వం నుండి శాపంలోకి పడిపోయాడు. అంటే శాశ్వత కాలం నుండి నిర్ణయించబడే సమయంలోకి పడిపోయాడు. ఈ భూమి శపించబడింది కనుక మనం ఇప్పుడు శపింపబడిన కాలంలో ఉన్నాం. 24 గంటల సమయం చూసుకోవడం అనేది పడిపోయిన స్వరూపానికి సాదృశ్యమైతే శాశ్వత కాలం అనేది నిలిచి ఉండే దేవుని స్వరూపానికి సాదృశ్యం. మళ్ళా చెప్తున్నాను, ఈ మాట మీరందరూ అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. 24 గంటల సమయం చూసుకోవడం అనేది పడిపోయిన స్వరూపానికి సాదృశ్యం. మానవుడు ఆజ్ఞాతి క్రమం ద్వారా పడిపోయిన ఆ స్వరూపానికి సాదృశ్యమైతే శాశ్వత కాలం అనేది నిలిచి ఉండే దేవుని స్వరూపానికి సాదృశ్యం. దేవుని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకొని మరి ఆయన చిత్త ప్రకారము జీవించే ఆ శాశ్వత కాలంలో ఆయనతో కూడా నివాసం ఉండటానికి వెళ్ళే క్రీస్తునందు విశ్వాసులు దేవుని స్వరూపానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇది నిరంతర మహిమ యొక్క సాదృశ్య రూపం కనుక మనకు సమయం మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. నీ వయస్సు మీద నీకు అధికారం ఇచ్చాడు. యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని బహుమతులు మనుషుల కొరకు తీసుకువచ్చాడో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏలయనగా ప్రాచీన స్వభావంను
దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రియమైన బిడ్డ, మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని ఈ సంవత్సరాంతంలో ఇంకా కొద్ది దినములు మాత్రమే ఉంది. ఈ కొద్ది దినములలో ఇంకా మనలో ప్రాచీన స్వభావము, అవిధేయత, తిరుగుబాటుతనము, కోపము, క్రోధము, అసూయ, కలహము, ద్వేషము, మత్సరము, క్షమించలేనితనము, ప్రేమ లేనితనము, ఈ ప్రాచీన స్వభావములు ఇంకను మన హృదయంలో ఉంటే దయచేసి నూతన సంవత్సరంలో వాటిని ఈ దినాన్ని మీరు ఒప్పుకొని 10 రోజులలో నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొని మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించాలి అని దేవుడి వాక్యం ద్వారా మనలను ప్రోత్సాహపరుస్తున్నాడు. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము వానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే జ్ఞానముతో దేవుని స్వరూపాన్ని ధరించుకోవాలి. జ్ఞానము లేకపోతే నువ్వు ఆయన స్వరూపమని మనకు తెలియటం లేదు. నువ్విప్పటి వరకు నేను మానవుని స్వరూపంలో ఉన్నాను, నా తల్లి తండ్రుల స్వరూపంలో ఉన్నాను అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్మావో అప్పుడే నువ్వు దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డావు. అయితే నువ్వు నీలాగానే ఉండాలని సాతాను చెప్తూ ఉంటాడు. కానీ నీవు కాదు, నీవిప్పుడు దేవుని స్వరూపం అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. క్రీస్తు మహిమ నీలో నుండి బయటికి రాబోతుంది. ప్రియమైన బిడ్డ, ఎప్పుడు నువ్వు యేసు ప్రభుని నమ్మావో, యేసు ప్రభుని విశ్వసించావో, నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ నడత, నీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనప్పుడు నువ్వు దేవుని స్వరూపంలోని అనేక మందిని, మానవ స్వరూపంలో ఉన్న వారిని దేవుని వద్దకు నడిపించే గొప్ప సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన ప్రాచీన స్వభావం ఇంకా మనలో కోపము, వ్యసనము, విసుగుట, సణుగుట ఇవన్నీ చిన్న చిన్న పాపాలుగా నీకు కనిపించవచ్చు. కానీ అవి దేవుని రాజ్యానికి నువ్వు శాశ్వతమైన ఆ యొక్క కాలాన్ని నువ్వు పొందుకోలేవు. ఈ నియమిత కాలంలోనే, నిర్ణయ కాలంలోనే నువ్వు దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి చేరకుండా ఆ గుణాలే నిన్ను ఆటంకపరుస్తాయి. ప్రియమైన బిడ్డ, అందుకే ఈ పౌలు భక్తుడు ప్రతిసారి నీ ప్రాచీన స్వభావంను నువ్వు పరిత్యజించాలి. నువ్వు సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడి నవీన స్వభావం ధరించుకొనాలి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుంది? మన స్వంత శక్తి ద్వారా మనం మార్చుకోలేము, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేము. పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మనలో పడిపోయిన దేవుని స్వరూపాన్ని తిరిగి ఆయన స్వరూపంలోనికి మార్చడం. దేవుని స్వరూపంలోనికి మనల్ని మార్చే పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అందుకే మనం బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మతో మనలను నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో నవీన స్వరూపాన్ని, నవీన జీవితాన్ని మనలో ప్రవేశపెడుతుంది. ఈ పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం కోల్పోయిన ఆ దేవుని స్వరూపంలోకి, అనగా మనలను సృష్టించిన సృష్టికర్త స్వరూపంలోనికి మరలా తిరిగి మార్చబడుతూ ఉన్నాం. ప్రియమైన బిడ్డ, పరలోక రాజ్యంలో మనకు కావలసినవన్నీ ఉన్నాయన్న సంగతి మనం తెలుసుకోవాలి. నువ్వు ఆయన స్వరూపంలోనికి మార్చబడిన తర్వాత మనము పరలోక రాజ్య వారసులంగా అవుతాం. ఆ రాజ్యంలో నీ కొరకు దాచబడినవన్నీ పొందుకునే హక్కు నీకు వస్తుంది. నీకు ఈ లోకంలో అవసరమైనవన్నీ పరలోకం నుండి పంపబడతాయన్న సంగతిని నువ్వు గుర్తించాలి.
నీకు ఇల్లు కావాలా, ఉద్యోగం కావాలా, ఆరోగ్యం కావాలా, నీకు ఏదైనా అవయవం పాడైపోయిందా, క్రొత్త అవయవం కావాలా, లివర్, గుండె, కన్ను, మరి ఎముకలు ఏ అవయమైనా కావాలా, పోనీ బంగారం కావాలా, కారు కావాలా, డబ్బులు కావాలా, నీకు ఏది కావాలన్నా పరలోక రాజ్య వారసునిగా అన్నీ నీ కొరకు పరలోకంలో సిద్ధపరచబడి ఉన్నాయి. మరి నీ కొరకు దాచబడినవన్నీ ఎవరు తీసుకువస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ. నీవు వాక్యం వినడం ద్వారా నీలో విశ్వాసం పెరుగుతుంది. ఆయన స్వరూపంలోనికి మార్చడానికి సహాయం చేస్తూ నిన్ను నీవు ప్రవచించేటట్లు చేసి వాటినన్నిటినీ నువ్వు పొందుకునేటట్లు ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, వింతైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, శూర కార్యాలు, పరాక్రమ కార్యాలు నీలో ఉండి నీ ద్వారా జరిగిస్తుంది. నువ్వు దేవుని స్వరూపంలోనికి నువ్వు ఎప్పుడు మార్చబడతావో పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టుకుంటాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని గమనించవలసిందిగా కోరుచు ఉన్నాను. పరలోక రాజ్యంలో నీ కొరకు సిద్ధపరిచినవన్నీ తీసుకుంటానికి నువ్వెప్పుడు ఆలస్యం చేయకూడదు. త్వరపడి వాటిని ప్రవచించి పొందుకోవాలి. లోకం చెప్పేదా లేదా వాక్యం చెప్పేదా? వాక్యం చెప్పే దానిని నువ్వు నమ్మాలి. లోకం చెప్పే మాటలు అబద్ధమని వాటిని నాశనం చేయడానికి పరలోకంలో నీ కొరకు సిద్ధపరిచినవన్నీ పొందుకోవాలి అని లోకాన్ని నువ్వు జయించవలసి ఉన్నావు. పాపాన్ని జయించవలసి ఉన్నావు. మరణాన్ని జయించవలసి ఉన్నావు. నీ బిడ్డలను దేవుని మార్గంలో నువ్వు నవీన స్వభావంలోనికి, దేవుని స్వరూపంలోనికి వచ్చి పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ యథార్థతతోనూ దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తూ నీ బిడ్డలకు నువ్వు మంచి మాదిరిని చూపాలని, దేవుని స్వరూప స్వభావ గుణలక్షణాలు నువ్వు పొందుకోవాలని దేవుడు మనలను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎఫెసీ 1:3 ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే ప్రతి ఆశీర్వాదం ఆత్మ రూపంలో ఉంది. ఆత్మ పరిశుద్ధమైనది కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండి వాటిని పొందుకోవాలి. క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కోవడం ద్వారా, అంటే ఆయనను సొంత రక్షకునిగా విశ్వసించడం ద్వారా నీ పాపాలన్నీ ఆయన శిలువ రక్తం ద్వారా కడుగబడి పరిశుద్ధుడిగా మార్చబడతాం. అప్పుడు మనము క్రీస్తులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హులమవుతాం. పరలోక దేవుని యొక్క స్వరూప స్వభావ గుణాలతో మనం ఏమి చేయగలము ఈ లోకములో అనేది దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగా పరలోక రాజ్యమందు మనకి కావలసినవన్నీ ఉన్నాయనే సంగతిని మనం ఎప్పుడు ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డామో అప్పుడే పరలోక రాజ్య వారసులంగా మనం అయ్యావని, ఆ రాజ్యంలో మన కొరకు దాచబడినవన్నీ పొందుకునే హక్కు మనకు ఉందని నువ్వు గుర్తించి ప్రియమైన బిడ్డ, నీకు ఏది కావాలో యేసయ్యను పరలోకంలో సిద్ధపరచబడి ఉన్నాయని నమ్ము. మరి దాన్ని అన్ని దాచబడినవన్నీ ఎవరు తీసుకొస్తారు అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధ వాక్యం వినడం ద్వారా నీలో విశ్వాసం పెరిగి ఆయన స్వరూపంలోనికి మార్చడానికి సహాయం చేస్తూ నీవు ప్రవచించేటట్లు నీ మాటలు, ప్రియమైన బిడ్డ, నీవే ప్రవచించుకో. నీకేది కావాలో యేసు నామంలో ప్రవచించు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా అధికారంతో నువ్వు ప్రవచించినది, నువ్వు ఉచ్చరించినవి నీ నోట్లోనే జీవ మరణాలు దేవుడు పెట్టాడు. నీ జీవ వాక్కులు పలికితే నువ్వు జీవ ఓటలను పొందుకొని జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. పరలోక రాజ్యంలో నీ కొరకు సిద్ధపరిచినవన్నీ తీసుకోవడానికి నువ్వు ప్రవచించాలి, పొందుకోవాలి. మరి ఎఫెసీ 1:3 మనం చూసినట్లుగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదం ఆత్మ రూపంలోనే ఉంది. ఆత్మ పరిశుద్ధమైనది కనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. మరి పరిశుద్ధులం ఎలా అవుతాం? క్రీస్తు రక్తంలో మన పాపాలని కడుక్కోవడం ద్వారా, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా, ప్రియమైన బిడ్డ, విశ్వసించడం ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. అప్పుడు మనలో
నీవు క్రీస్తులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హుడవు అవుతావు. అంతేగాని నీతి క్రియలు చేయడం ద్వారా నీతిమంతుడవని, చెడ్డ పనులు చేయడం ద్వారా చెడ్డవాడవని దేవుడు ఎప్పుడు చూడడు. నీవెలాంటి వాడవైనా సరే క్రీస్తుని అంగీకరించినట్లయితే ఆయన నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. దేవుని దృష్టిలో మాత్రం నువ్వు క్రీస్తు రక్తం ద్వారా నిష్కలంకమైన వారిగా నువ్వు కనబడాలి. ప్రియమైన బిడ్డ, నువ్వు కడగబడాలి, శుద్ధి చేయబడాలి. పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి నువ్వు విడుదల పొందుకోవాలి. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో 1:7 దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ ఈ విషయాలు కంఠస్థం చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా మన ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానముని కలుగు నిమిత్తం సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. రెండవదిగా, పరలోక రాజ్యంలో మన కొరకు సిద్ధపరిచి ఉన్న అన్నిటినీ మనం ఆలస్యం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించుకొని మనము ప్రవచించుకొని వాటిని పొందాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మూడవదిగా, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. అంటే ప్రతి ఆశీర్వాదం ఆత్మ రూపంలో ఉంది. ఆత్మ పరిశుద్ధమైనది కనుక మనము కూడా పరిశుద్ధంగా వాటిని పొందుకోవాలి. అంటే క్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కొని ఆయన స్వంత రక్షకునిగా విశ్వసించడం ద్వారా మనము సిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధినిగా మార్చబడిన తరువాతే మనము ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అర్హులముగా మారుతాం. ఈ విషయాలన్నీ నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు ఇవన్నీ మనము మార్చబడాలి. ప్రియమైన బిడ్డ, నీతి క్రియలు చేయడం ద్వారా మనం నీతివంతులము కాదు. మనము యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధులముగా మారి అప్పుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము. తర్వాతదిగా ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, పాప విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియమైన బిడ్డ, నువ్వు క్షమాపణ పొంది ఉన్నావా? నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నావా? నీవు శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నావా? అంతరంగంలో నూతనమైన మనస్సుని కలిగి ఉన్నావా? నీ మాటలు, నీ నడత, నీ ప్రవర్తన దేవునిని ప్రతిబింబించేవిగా, దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావము తెచ్చేవిగా, నీలో దేవుడు స్వరూపం ఇతరులకు, అన్యులకు కనబడుతుందా అని దేవుడు మనల్ని ఈ దినాన్ని అడుగుతూ ఉన్నాడు. మనలో పడిపోయిన దేవుని స్వరూపాన్ని ఆయన తిరిగి నిర్మించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆఖరి బొట్టు వరకు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. నీ విమోచనము కొరకే, నీకు ఆయన స్వరూపం మరలా తిరిగి ఇచ్చి నిన్ను ఆయన మహిమలో చేర్చుకునేందుకు, ఆయన మహిమ స్వరూపం నీకు దయచేసి నిన్ను ఎల్లప్పుడూ నువ్వు నివసించే బిడ్డగా, నిలిచి ఉండే వ్యక్తిగా, నీవు ఎల్లప్పుడూ జీవించే వ్యక్తిగా ఉండాలని, నిత్య జీవం పొందుకోవాలని ఆయన నీ కొరకు మరి పతనమైన ఈ మానవ స్వరూపాన్ని మరలా ఆయన అంటున్నాడు, మానవ స్వరూపము బదులుగా నీకు మరలా దేవుని స్వరూపం తిరిగి ఇచ్చి నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా అనేక మందికి దేవుని స్వరూపాన్ని నువ్వు కలుగజేసే విధంగా దేవుని యొక్క గుణ లక్షణాన్ని నువ్వు ప్రతిబింబించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిన్ను చూడగానే వారు నన్ను చూస్తే రంజనిని చూసినట్టు ఉండకూడదు. నన్ను చూస్తే నాలో ఉన్న దేవుణ్ణి చూడాలి, యేసయ్యని చూడాలి.
నా ముఖంలో యేసయ్య వెలుగుని చూడాలి, నా నవ్వులో యేసయ్య యొక్క ఆనందాన్ని చూడాలి, నా యొక్క మాటల్లో యేసయ్య యొక్క జీవపు మాటలు చూడాలి. ప్రియమైన బిడ్డ, నా హృదయంలో యేసయ్య యొక్క ప్రేమను వారు గమనించాలి. అప్పుడే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, వింతైన కార్యాలు జరుగుతాయి. నేను మానవునిగానే నేను కార్యాలు చేస్తే అవి ఎవ్వరికి ఏ ఆశ్చర్యము జరగదు, ఏ అద్భుతం జరగదు. ముందుగా రక్షణను కలిగించే వరాన్ని మనము పొందుకోవాలి. రెండవదిగా మన ద్వారా ఆయన యొక్క స్వరూపం ఇచ్చుట ద్వారా అనేక మంది యొక్క భారాలు, దుఃఖాలు, శ్రమలు కోల్పొంది అన్నిటిలో మనము వారిని ఏం చేస్తామంటే దేవుని సహాయం వలన సైన్యాల్ని జయించే శక్తి, లోకాన్ని జయించే శక్తి, పాపాన్ని జయించే శక్తి, వ్యాధులను జయించే శక్తి, మరణాన్ని జయించే శక్తిని వారికి ఇవ్వాలి. ప్రియమైన బిడ్డ, అప్పుడే మనము దేవుని స్వరూపంలో నిలిచి ఉండినట్లు, విమోచనము కలిగినట్లు, అది అందరినీ క్షమించే మనసును, కొంతమందిని ప్రేమించి కొంతమందిని ద్వేషించే వారముగా దేవుని బిడ్డలు ఉండకూడదు. ప్రతి ఒక్కరిని క్షమించాలి. వారు ఎంత బలహీనులైనప్పటికీ, వారు ఎంత పాపులైనప్పటికీ వారిని పరిశుద్ధులుగా మార్చడానికి నీ యొక్క కన్నీటి ప్రార్థనే కాదు, నీ యొక్క మాదిరికరమైన జీవితం, ఆయన స్వరూపాన్ని నువ్వు ప్రతిబింబించి నీ అవయవములతో నువ్వు చేయుచున్న ప్రతి క్రియ వారిని ప్రతిబింబించాలి. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈ వాక్యం నీ మనస్సాక్షిని శుద్ధి చేసి నీ ప్రతిబింబాన్ని మార్చుతుంది. దేవుని ప్రతిబింబంలోనికి మార్చబడిన మనము పాపక్రియలు చేయము. ఆయన కృప ద్వారా ఎప్పుడు నీతి క్రియలనే చేయడానికి మనల్ని పరిశుద్ధాత్మను రూపాంతరపరుస్తాడు. కృప మనలను ఉన్న స్థితి నుండి పై స్థితికి తీసుకుని వెళ్తుంది. ప్రియమైన బిడ్డ, ఎఫెసీ 1:8-9 కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. దేవుని స్వరూపంలో మనం ఉండాలి అంటే, దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించాలంటే కృప ద్వారానే మనము పాపక్రియలను జయించి నీతి క్రియలను చేస్తూ పరిశుద్ధాత్మ మనలను కలగడానికి ఆయన కృప అవసరం. ప్రియమైన బిడ్డ, మనం ఏ స్థితిలో నుండి ఉన్నామో ఆ స్థితి నుండి మనకి ఆత్మీయమైన మెట్టుకు మనం ఎదగాలి అంటే ఆయన కృప కావాలి. అందుకే ఆ కృపను మన ఎడల ఆయన విస్తరింపచేశాడు. ఆయన ఉచితమైన కృపను మన మీద ఆయన ప్రవహింపజేస్తూ ఉన్నాడు. ఆయన కృపను అనుదినము ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన కృపావార్తను చేతబట్టుకొని వాక్యం ద్వారా కృప వెంబడి కృపను మనం పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన మహిమను ప్రవచించాడు, మహిమను పొందుకున్నాడు. మనుషులు ఎవరికి తెలియని గొప్ప మర్మం ఇదే. మనుషులందరూ దేవుని స్వరూపంలోనికి మార్చబడి ఆయన మహిమను తిరిగి పొందుకోవడం. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా యేసు రక్తం వీటన్నిటికంటే 1,00,000 రెట్లు మహిమనివ్వబోతుంది. ఈ లోకంలో ఉన్న మణులు, మాణిక్యాలు, వజ్రాలు, బంగారం ఎన్ని విలువైనవి ఉన్నా ఆయన రక్తానికి సమానంగా పోల్చలేము. ఎందుకంటే అన్నిటికన్నా బహు విలువైనది యేసు ప్రభు రక్తం. ఈ రక్తం ద్వారానే మనకు విమోచన కలిగింది. ఈ రక్తం ద్వారానే మనకు రక్షణ కలిగింది. ఇది ఎంతో శక్తివంతమైనది. ప్రియమైన బిడ్డ, వీటినన్నిటినీ నువ్వు అర్థం చేసుకోవాలని బతిమాలుకుంటున్నాను. ఎఫెసీ 1:10 అంటాడు, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను.
అంటే ఈ భూమి మీద సమస్తాన్ని దేవుడు సంఘం పాదాల క్రిందికి తీసుకొస్తున్నాడు. సంఘం అంటే క్రీస్తుని అంగీకరించిన నీవు నేను మన అందరం. అంటే మన పాదముల క్రిందికి దేవుడు సమస్తాన్ని తీసుకువస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు సంఘానికి గుర్తింపు లేకపోవడం ద్వారా ప్రభుత్వం సంఘాన్ని పరిపాలిస్తుంది. సంఘానికి తన ప్రతిబింబం తెలియకపోవడం, ఆ ప్రతిబింబం గూర్చిన సరి అయిన వాక్యం నీ వద్దకు రాకపోవడమే ఇంతకాలం సంఘం ఒకరి పరిపాలన క్రింద ఉండటానికి కారణం. ప్రియమైన బిడ్డ, నీ ప్రతిబింబం, నువ్వు దేవుని స్వరూపమై ఉండి నువ్వు దేని క్రింద నువ్వు జీవిస్తూ ఉన్నావు? ప్రభుత్వం కింద అంటే లోకం క్రింద నువ్వు జీవిస్తూ ఉన్నావా, లేదా సంఘం యొక్క పరిపాలన క్రిందికి నువ్వు వస్తావా? సంఘము అంటే దేవుని పరిశుద్ధుల సంఘం. దేవుని పరిశుద్ధుల సంఘానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. దేవునికి చెందవలసిన మహిమను ఏ విగ్రహములకు చెందనీయకూడదు, దేనికి చెందనీయకూడదు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, మీకుటమైన ప్రేమను కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. సంఘంలోని బిడ్డలు ఒకరినొకరు సహవాసంలో ఏక మనసుతో, ఏకాత్మతో ముందుకు సాగిపోవాలి. అంతేకాకుండా మనం పరిశుద్ధులముగా జీవించాలి. ఇవన్నీ పరలోక రాజ్య నియమ నిబంధనలు మనకు దేవుడు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డ, ఇవన్నీ అనుసరించకుండా నేను దేవుని స్వరూపంలోనికి నువ్వు రాలేవు. దేవుని స్వరూపంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం ఇస్తావు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుతావు. ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని మరల్చుకుంటావు. ఆయన చిత్తానుసారంగా నీ చిత్తమే సిద్ధించిన గాక, నీ నామమే మహిమపరచబడిన గాక. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని బలంగా విశ్వాసులు నమ్ముతారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినా వాటి వైపు చూడకుండా దేవుని వైపే వారి కన్నులు తేరి చూస్తాయి. ఎందుకంటే దేవుడు ఈ శ్రమలలో గొప్ప మేలులను దాచించాడు, గొప్ప మేలులను సిద్ధపరిచాడు. ఈ శ్రమలు కొద్ది కాలమే, నాకు మహిమా కాలం ఉంది, అది శాశ్వత కాలము, అది నేను ఎల్లప్పుడూ దేవునితో నివసించే చక్కని సమయం. ప్రియమైన బిడ్డ, ఆ యొక్క నిరీక్షణతో దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఈ శ్రమలను లెక్క చెయ్యరు. ఈ శ్రమలు తృణమైనవిగా ఎంచుతారు. ఈ శ్రమలలో కృంగిపోరు, ఈ శ్రమల వైపు చూడరు. దేవుని బిడ్డలుగా మనము దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్న వారముగా దేవుడు మనకు ప్రవచించే శక్తిని ఇచ్చాడు. నువ్వు ఏమి ప్రవచిస్తావో నీ నోటిలో జీవ మరణాలు పెట్టాడు. నువ్వు బంధించినవి బంధించబడతాయి, నువ్వు విప్పేవి విప్పబడతాయి. నువ్వు స్వస్థతను విప్పుకుంటున్నావా? నీ గృహంలో అస్వస్థతలు కలిగినప్పుడు వెంటనే నువ్వు స్వస్థతను యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో విప్పు, అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? నువ్వు సమృద్ధిని విప్పుకో. దేవుడు అన్ని సమస్తమును సిలువలో నెరవేర్చి సమస్తమును నీ అధికారం క్రిందికి తీసుకొని వచ్చి ఆయన స్వరూపాన్నే నీలో ఇచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? ఆయన నామాన్ని వినియోగించు. ఆయన నామంలోని శక్తిని నువ్వు వినియోగించాలి. ప్రవచనంగా నువ్వు మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా, ఆ వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, ఆ వాక్యాలను నువ్వు ఉచ్చరించు. అవే నీకు జీవాన్ని కలుగుతాయి, అవే నీకు క్షమాపణ కలుగజేస్తాయి, అవే నీకు నిత్య జీవాన్ని కలుగజేస్తాయి, అవే నీకు ఆదరణ కలుగజేస్తాయి, అవే నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు కలుగజేస్తాయి. నువ్వు చిగురిస్తూనే ఉంటావు. మరి మొట్టమొదటి ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పిన విధంగా దేవుడు ఆదాము అవ్వలను చేసి తన స్వరూపమందు చేసి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు చిగిర్చి, పుష్పించి, ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, భూమిని ఏలుమని చెప్పాడు.
ఆ యొక్క కార్యం నీ జీవితంలో కూడా నెరవేరుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ మానవ స్వరూపం నుండి దేవుని స్వరూపంలోనికి నువ్వు వస్తావో, దేవుని చిత్తానుసారముగా ఆయన ఆజ్ఞల్ని కట్టల్ని ఎప్పుడైతే గైకుంటావో, ఆయన వాక్యమునే ఆధారము చేసుకుని వాక్యమై ఉన్న దేవుని నువ్వు అనుసరిస్తావో, అప్పుడే నీకు దేవుని స్వరూపం వచ్చి నీవు కూడా మహిమ స్వరూపం కలిగిన దానివిగా ఉంటావు. అనేక మందికి దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చే విధముగా, అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపించే విధంగా నీ యొక్క స్వరూప స్వభావ గుణ లక్షణాలు, దేవుడి నీకు ఇచ్చే వరాలు, దేవుడి నీకు ఇచ్చే ఫలాన్ని నువ్వు ఉపయోగించుకొని అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాలు నీ ద్వారానే జరగాలని దేవుడు చూస్తున్నాడు. నీకు ఇచ్చిన పునరుద్ధాన అధికారం, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ పునరుద్ధాన బలంతో నీవు కూడా యేసు ప్రభు చేసే కార్యాలు నువ్వు కూడా చేయగలవు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నువ్వేమి బంధిస్తావో వాటి బంధించబడతాయి, నువ్వు వేటిని విప్పుతావో విప్పబడతాయి. ఎప్పుడంటే దేవుని యొక్క సంపూర్ణ స్వభావము, సంపూర్ణ పోలిక, సంపూర్ణమైన నమ్మిక, సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన పరిశుద్ధత, సంపూర్ణమైన సమర్పణ నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా దేవుని స్వరూపానివే. నీవు కాదు, నీలో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. నీలో దేవుని అధికారం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. మరి ఇదే దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు. ఈ దినాన్ని క్రీస్తునందు మనము నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. అందుకే సమస్తాన్ని సంఘం పాదాల క్రిందికి తీసుకువచ్చే అధికారం ఆయన స్వరూపంలో నీకు అనుగ్రహించాడు. అధికారం లేకుండా ఎవరు నీకు లోబడరు కదా. మరి అధికారం నువ్వు ఎలా ఉపయోగించాలి అంటే నీ నాలుక ద్వారా, నీకు దేవుడిచ్చిన ఈ నాలుక ద్వారానే నీ అధికారం ప్రారంభమవుతుంది. నాలుక ద్వారా నీకు నీవే ప్రవచించుకోవాలి, నీకు నీవే ఆజ్ఞాపించుకోవాలి. నజరేయుడైన యేసు నామంలో నీకేది కావాలో దానిని ఈ నాలుక ద్వారా ఆజ్ఞాపించినప్పుడు అవి నీ అధికారం క్రిందికి వస్తాయి. నాకేది రాదు, నేనేం చేయలేను, నాకేది కలిసి రాదు, నా వల్ల ఏమీ కాదు, నేను పాపిని అని అనుకుంటున్నావేమో. కాబట్టి ఏది నీ అధికారం కిందికి రావడం లేదు, నీకేది లోబడటం లేదు. మీరు ఎప్పుడు మర్చిపోలేని ఒక మర్మాన్ని చెప్తున్నాను. దేవుడు కూడా తాను ప్రవచించిన దానిని కళ్ళ ముందు చూసుకున్నాడన్న విషయం నీకు తెలియాలి. ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది, ఆయన చూచాడు. ఆరిన నేల కలగమని పలికినప్పుడు ఆరిన నేల కలిగింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పక్షులు, చేపలు, జంతువులు, సమస్త జీవరాశులు కలగమని పలికినప్పుడు అవన్నీ కలిగాయి. తాను ప్రవచించినవన్నీ కలిగాయి. మరి దేవుడి స్వరూపమై ఉన్న నీవు కూడా ప్రవచిస్తే అవి జరిగి తీరుతాయి. నువ్వు రోగాల్ని పొమ్మంటే అవి రోగాలు పోతాయి. ప్రియమైన బిడ్డ, దురాత్మల్ని పొమ్మంటే దురాత్మలు పోతాయి, నువ్వు దేవుడి స్వరూపంలో ఉన్నట్లయితే. ప్రియమైన బిడ్డ, అధికారం క్రిందికి నువ్వు ఈ దినాన్ని రావాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ యొక్క పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన ఆనందంతో, పునరుద్ధానమైన క్రియలను నువ్వు చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకను నువ్వు ఎవరికి పనికి రాకుండా, దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చే బిడ్డగా ఉండకుండా ఇంకా నువ్వు లోకానుసారంగా జీవిస్తుంటే దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు దేవుని స్వరూపానివి, నువ్వు కాదు, నువ్వు మానవ స్వరూపానివి కాదు. దేవుడే తన స్వరూపం అందు నిన్ను సృజించుకున్నాడు. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు జీవించాలని, దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావం తీసుకురావాలని, దేవుని చిత్తానుసారంగా ఆయన గుణలక్షణాలు నీలో ప్రతిబింబించాలని, నీ ద్వారా ఆయన సంఘాన్ని ఇంకను విస్తరింపచేయాలని, నీ ద్వారా అనేక ఆత్మలు పరలోక రాజ్యానికి చేర్చాలనే ప్రియమైన బిడ్డ నిన్ను సృజించింది. ఆయన మహిమతో సృజించాడు, ఆయన పోలికలో సృజించాడు, ఆయన స్వరూపంలో సృజించాడు. ఆ శక్తిని మనము ఎరగక ఎంతగానో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాం.
ఎంతగానో దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చకుండా దినాలు, నెలలు, సంవత్సరాలు మన జీవితాల్లో గడిచిపోతున్నాయేమో. ఇప్పుడైనా సరే మన కళ్ళును తెరుద్దాం, మన చెవులను విప్పుదాం, మన హృదయాలను తెరుద్దాం, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. దేవుడు కూడా తన మాదిరిని చూపించాడు. ఆయన కలుగును కాక అని పలికినప్పుడు వెంటనే కలిగినాయి. ఆ స్వరూపమే నీకు కూడా ఇచ్చాడు ప్రియమైన బిడ్డ. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పక్షులు, చేపలు, జంతువులు, సమస్త జీవరాశులు కలగమని పలికినప్పుడు అవన్నీ కలిగావు. చూసారా, ఆయన పలికింది ఆయన కళ్ళ ముందున్నాయి. అదే స్వరూపాన్ని, అదే బీజాన్ని నువ్వు కూడా కలిగి, అదే ఆత్మలో నుండి వచ్చిన మనము కూడా ఏది ప్రవచిస్తే అది జరిగి తీరుతుంది. దానిని మనం కళ్ళతో చూసుకోగలుగుతాం. నువ్వు ప్రవచిస్తే దాన్ని పొందుకుంటావు. అదే దేవుని పోలిక, అదే దేవుని పోలిక. నువ్వు ప్రవచించినవి నీకు జరిగి తీరుతుంటే, జరుగుతుంటేనే నువ్వు దేవుని పోలికలో ఉన్నట్లు అర్థం. ఆయన స్వరూపానికి ఉన్న శక్తి, దానిని మనం ఉపయోగించుకోవాలి. ప్రియమైన బిడ్డ, దేవుని స్వరూపంలో కూడా నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి. అప్పుడు నువ్వు ప్రవచించింది నువ్వు చూసుకుంటావు. నువ్వు ఆయన స్వరూపంలో ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటావు. అలాగే యేసు కూడా ప్రవచించి చనిపోయిన లాజరుని పిలిచినప్పుడు అందరూ ఆశ్చర్యపడే విధంగా లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఆయన పలికింది ఆయన చూచాడు. అంతేగాక సిలువలో మరణించేటప్పుడు కూడా నేను మరణించి అలాగే ఉంటానని అనలేదు. నేను మరలా తిరిగి లేచి గలిలయలో మిమ్మల్ని కలుస్తానని చెప్పినట్లే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడిన తరువాత పునరుద్ధానుడై మూడవ రోజు తన్ను తాను వారందరికీ కనపరుచుకున్నాడు. ఆయన మహిమను ప్రవచించాడు, మహిమను పొందుకున్నాడు. ఇప్పుడు కష్టంలో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, కుమిలిపోతున్నావేమో, ఇంత సంవత్సరం అయిపోయింది, నా జీవితంలో ఏది మంచి జరగలేదు అని బాధపడుతున్నావేమో. ప్రియమైన బిడ్డ, దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచించు, ప్రవచించు. దేవుని నామంలో దేవుని వాక్యాలను, వాగ్దానాలను ఉచ్చరించు, ప్రవచించు. అధికారంతో వాటిని నువ్వు ప్రవచించుకో. ప్రియమైన బిడ్డ, లోకం స్వరూపం ఏంటంటే నీకు పెళ్లి కాదు, నీకు ఉద్యోగం రాదు, నీకు స్తోమత లేదు, నీ బ్రతికింతే అని లోకం అంటది. కానీ అది లోకపు స్వరూపం. కానీ దేవుని యొక్క స్వరూపం ఏంటో తెలుసా? నేను దేని నుండి అయినా సరే నేను తేలికగా బయటకు వస్తాను. విశ్వసించుతున్నావా? ఎందుకంటే కోల్పోయిన దేవుని స్వరూపాన్ని ఎంతో శక్తి గల మార్గంలో పరిశుద్ధాత్మ తిరిగి తీసుకువస్తాడు. అది ఆయన పని. నీకేదైనా రోగం ఉందా? ప్రవచించు. ప్రవచించి 1 నెల పరీక్షించుకో. తగ్గలేదా? 2వ నెల పరీక్షించుకో. సంవత్సరం ప్రవచించి చూసుకో. నీ రోగమే కాదు, అనేక మంది రోగాలను నువ్వు తొలగించే శక్తిని, పునరుద్ధాన జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అదే దేవుని స్వరూపం మనకిచ్చే ఆధిక్యత. మనం అది చేయగలం. పరలోక ద్వారం తెరవడానికి, అన్నింటినీ పొందుకోవడానికి ఈ దేవుని స్వరూపమే తాళపు చెవి. పరలోక ద్వారం తెరవటానికి, మనం సమస్తాన్ని పొందుకోవడానికి ఈ దేవుని స్వరూపమే తాళపు చెవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13లో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. మనము దేని మీద? ఆత్మ చేత ముద్రించబడ్డాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అందరూ సొంత రక్షకుడిగా ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ముద్రింపబడతాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును యేసు దేవుని కుమారుడని అంగీకరించలేరని వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడు నీలో ఆత్మ ఉన్నాడా లేదా అనేది అనుమానించకు. నువ్వు వాక్యంలో ఎదిగే కొలది నీలో నుండి అద్భుతాలు చేసే శక్తి బయటకు వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
మన స్వాస్థ్యం ఏంటంటే దేవుని మహిమా స్వరూపం. సాతానుడు ఆ మహిమా స్వరూపాన్ని మనలో క్రమక్రమంగా తగ్గించి చీకటిలో కలిసే విధంగా చేస్తున్నాడు. ఎంతో గొప్ప మహిమ కలిగిన ఆ దేవుని స్వభావాన్ని మనలో ఈనాడు కనబడలేని చీకటి స్వరూపంలోనికి మార్చివేస్తున్నాడు. అయితే తగ్గించబడిన ఆ స్వరూపాన్ని ఈ వర్తమానము మీరు వినుట ద్వారా నువ్వు గ్రహించి తిరిగి ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని కోరుకుంటున్నాను. ఏ మహిమనైతే సాతాను నీలో తగ్గించి వేసి నిన్ను చీకటిగా చేశాడో, మరలా అదే స్వరూపాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని చదివి విశ్వాసం పెంచుకొని తిరిగి మహిమ గల ఆయన స్వరూపాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు ఈ వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు ప్రియమైన బిడ్డ. అపోస్తులైన పౌలు విశ్వాసంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడో చూద్దామా? ఎఫెసీ 1:17-19 మీ మనోనేత్రములు వెలిగించబడాలి. రెండవదిగా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రియమైన బిడ్డ, పౌలు గారు విశ్వాసుల యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని, వారు దేవుని పిలుపును నిరీక్షణను ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆ శక్తి ఎట్టిదో, ఆ బలము ఎంత గొప్పదో మరి తెలుసుకోవాలని, అపరిమితమైన మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని, మరి జ్ఞానం కావాలి నా బిడ్డలకు, ప్రత్యక్షత గల మనసు కావాలి నా విశ్వాసులకు అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ప్రియమైన బిడ్డ, ఇక్కడ అనేకులమున్నాము. ప్రియమైన బిడ్డ, ఎంతమంది కొరకు మనం విజ్ఞాపన చేయగలుగుతున్నాం? అసలు మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? మనం పిలిచిన పిలుపును అంగీకరించామా? మనకు కలిగిన నిరీక్షణ ఎంత గొప్పదో మనకు తెలుస్తుందా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎంత గొప్పదో, అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మనం తెలుసుకుంటున్నామా? మనం తెలుసుకుంటే దేవుడు మనకేమిస్తాడో తెలుసా? ఆయన్ని తెలుసుకుంటానికి మనకి జ్ఞానం ఇస్తాడు, ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహిస్తాడు. మరి అటువంటి మనస్సు మనకి కావాలని ఈ భక్తుడు తన సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నాం? దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నామా? మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? ఆయన పిలిచిన పిలుపు ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? నా యొక్క అంతము ఎట్లుండాలి? నా యొక్క మరి ఆరంభం కంటే నా అంతము దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ మరి అనుదినము మరి రక్షణను కాపాడుకుంటూ ఈ లోకపు యాత్రలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు కలిగినా నేను కాదు, నేను దేవుని స్వరూపాన్ని నేను ప్రవచించుకుంటాను. నేను దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని నేను పొందుకొని ఎల్లప్పుడూ శాశ్వత కాలం నేను ఆయనతో మాత్రమే నేను నివాసం చేస్తాను. నా గురి, నా గమ్యము అంతా పరలోకమే అని మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ యొక్క కొద్ది దినములు మాత్రమే నూతన సంవత్సరంలో ఉంది. ఇంకా మనకి జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు లేకపోతే మనము దేవుని కొరకు ఏమీ చేయలేము. ప్రియమైన బిడ్డ, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మనకు జ్ఞానము కలిగిన మనలను మనము ప్రవచించుకునే కృపలోనికి మనం వెళ్ళాలి. ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని ఉపయోగించుకోవాలి.
ఉపయోగించుకోవాలి అంటే ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రవేశించాలి. ఈ దినాన్ని ఈ సంవత్సరాంతంలో ఇంకను నేను ఆరంభంలోనే ఉన్నాను, ఇంకా నా జీవితం దేవుని స్వరూపంలోనికి రాలేదు అంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు ప్రియమైన బిడ్డ. మన పాపాన్ని ఒప్పుకున్నాం. లోక సంబంధమైన నటన గతించిపోతూ ఉంది. ఇంకా ఏ సమయమున ఏమి సంభవించినో మనకు తెలియదు. దేవుని రెండవ రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆయన బోర ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడి లేనట్లయితే నీవు పరలోక రాజ్యంలో చేరలేవు. నీ బిడ్డలు దేవుని మార్గంలో పరలోక రాజ్యంలో చేరలేరు. నీవు ముందుగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉండి దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ నీ బిడ్డలను దేవుని హస్తంలో పెట్టాలి. కన్నీటి ప్రార్థనతో, వేదన ప్రార్థనతో, రోదన ప్రార్థనతో, అంగలార్పు ప్రార్థనతో, విజ్ఞాపన ప్రార్థనతో నువ్వు నీ కుటుంబాన్ని అంతటిని దేవుని స్వరూపం గలవారిగా నువ్వు మార్చుకోవాలి. ప్రియమైన బిడ్డ, ఆ విధంగా విజ్ఞాపన చేసే విజ్ఞాపన ఆత్మను నీలో దేవుడు దయచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబ రక్షణ కొరకు, కుటుంబాల ఆశీర్వాదం కొరకు నువ్వు దేవునితో పెనుగులాడాలి. ప్రియమైన బిడ్డ, నీ మనసు ముందుగా రూపాంతరం చెందిన తర్వాత అందరి మనసులను రూపాంతరపరిచే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నీవు ఈ దేవుని స్వరూపం యొక్క అద్భుతమైన మహాశక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి. దేవుని శక్తి అనేది అపరిమితమైనది. అంటే విశ్వాసంలో ఉన్న శక్తి విశ్వాసిలో నుండి బయటకు రావాలి. అపరిమితమైన శక్తి విశ్వాసిలో నుండి బయటకు రావాలనే పౌలు ప్రార్థిస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు అపరిమితమైన మహిమని పొందుకోవడానికి గమ్యం కలిగి నియమించబడ్డాడు. నీవు నిజంగా మహిమ కావాలనే తృష్ణ కనుక నీకు ఉంటే అది ఖచ్చితంగా నీ నుండే బయటకు వస్తుంది. దేవుని స్వరూపాన్ని తిరిగి పొందుకున్న వానికి ఏ హద్దులు ఉండవు. ఉద్యోగం, బాధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ బాధ్యతలు, ఇబ్బందులు, రోగాలు నీకు హద్దులు పెట్టిందా? దేవుని స్వరూపం ఆ హద్దులు దాటించి బయటకు తీసుకుని వచ్చి నీ సరిహద్దులు విశాలపరిచేటట్లు చేస్తుంది. యేసు ఈ భూమి మీద పుట్టిందే ఆయన స్వరూపంలోనికి మనలను మార్చి అత్యధికమైన మహిమను మనలో నుండి బయటకు తీసుకురావడానికే. అందుకే ఆయన వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మను ఈ భూమి మీద అనుగ్రహించి వెళ్ళాడు. ఈ పరిశుద్ధాత్మ మనలను ఆయన స్వరూపంలోనికి మార్చడానికి ఇప్పుడు సహాయం చేస్తున్నాడు. అందుకే లోకానికి హద్దులుంటాయి కానీ నాకు హద్దులు ఉండవని నువ్వు ఎప్పుడు అనుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు పరిమితంగా ఉన్నావేమో. నీ ఉద్యోగమే కానీ, ఆర్థిక పరిస్థితే కానీ, ఆరోగ్యం, వీటన్నిటి విషయములలో నువ్వు ప్రవచించు. నజరేయుడైన యేసు నామంలో నీ పరిమితమైన ప్రతి పరిస్థితి అపరిమితంగా మార్చబడతాయి. అలా ప్రవచించినప్పుడు రాబోయే కాలంలో ఎంత గొప్ప మహిమ రాబోతుందో చూడు. నీ ముందు రాబోయే జీవితానికి ఇది అపరిమితమైన దేవుని మహిమా స్వరూపం. ఇప్పుడు నీకు త్రక్కడానికి సైకిలే లేదేమో, కానీ నువ్వు కారులో వెళ్తానని నువ్వు యేసు నామంలో ప్రవచించు. దేవుని స్వరూపంలో మనకు అనుగ్రహించబడిన శక్తిని మనం వినియోగించుకోవాలి. ఎఫెసీ 1:17-19 మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించాలి. మన తండ్రి మహిమా స్వరూపి. అలాంటప్పుడు మనది కూడా అదే స్వరూపం అవుతుంది. ఇలాంటి జ్ఞానం మనకు రావాలనే ఈ వాక్యంలో అపోస్తులుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనము ఇప్పుడున్న చిన్న మహిమతో సరిపెట్టుకోకుండా అధిక మహిమలోనికి ప్రవేశించాలి. ఎఫెసీ 1:17-19 పదే పదే దేవుడు చెప్తున్నాడు మనకి జ్ఞానం కలగాలి, ప్రత్యక్షత గల మనస్సును మనకు అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థన చేసుకొని ప్రవచించుకోవాలి. ఇంత గొప్ప మహిమను మానవుడు అంగీకరించలేడు. ఎందుకంటే తన స్వరూపాన్ని ఎప్పుడు కొంచెంగా మానవుడు ఊహించుకుంటున్నాడు, కానీ దాని నుండి బయటపడట్లేదు.
అయితే వాక్యం ఏం చెప్తుందంటే సమస్త అధికారం కంటే మనల్ని హెచ్చిస్తుంది. ప్రభుత్వం కూడా సంఘం యొక్క అధికారం కిందికి రావాల్సిందే. ఈ మహిమ రాబో యుగమందు మాత్రమే కాదు, ఈ యుగమందే మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడే ఈ అధికారం మనకు ఇది హక్కును కలిగి ఉన్నాం, అధికారాన్ని కలిగి ఉన్నాం. ఇప్పటి వరకు మన ప్రార్థనలు ప్రభువా అది చెయ్యి ఇది చెయ్యి అని అనుకుంటున్నావేమో, పరిశుద్ధాత్మ నువ్వే చేయాలి అని ఉన్నాయేమో. అయితే మరి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను కాదు చేసేది, నీకు నువ్వే చేసుకునే అధికారం నా స్వరూపం కలిగిన నీకెప్పుడో ఇచ్చాను అంటున్నాడు. అది గ్రహించలేక సంఘం నువ్వే చేయాలి ప్రభువా, నువ్వే చేయాలి ప్రభువా అని ప్రార్థిస్తూనే ఉంది. కానీ నిజానికి ప్రతి అధికారం ఎప్పుడో క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనం మన నాలుక తెరిచి ప్రవచించి పొందుకోవడమే. నాలుకతో పలికినప్పుడే అది అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశమున ఉన్నవని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే జీవం కలిగిన వాక్యాన్ని నాలుకతో చదువుతామో అప్పుడే ఆ నాలుక నుండి వచ్చే జీవపు మాటల్లో నుండి జీవం బయటకు వస్తుంది. ఆ జీవం ప్రతి దానిని అధికారం క్రిందికి తెస్తుంది. ఆ జీవం ద్వారా ప్రతిదీ నీకు లోబడుతుంది. ఇదే కేవలం క్రీస్తు మనలో తిరిగి నేర్పించిన దేవుని స్వరూపం యొక్క శక్తి. ప్రియమైన బిడ్డ, ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చిగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ప్రతి ఒక్కరి మాట వినాలని కోరుకుంటున్నాను. సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సమస్త అధికారం, ఆధిపత్యం అన్నీ కూడా సంఘ పాదాల క్రిందే ఉండాలి. ఈ సంఘం ఎవరో కాదు, నువ్వు నేనే. అంటే సమస్త అధికారము, శక్తి మన పాదముల క్రిందికి రావాలి. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు తండ్రి నీవేమి తీసుకొచ్చావని నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? తండ్రి, నీ స్వరూపం తిరిగి పొందుకొని నీవిచ్చిన అధికారంతో భూమిపై చరిత్రను తిరగరాశానని చెప్పాలి. నీ స్వరూపంతో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు నువ్వు చేసినట్లే నీ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నీ అధికారాన్ని ఉపయోగించుకుని నీ పునరుద్ధాన శక్తితో అనేక గొప్ప కార్యాలు ఈ భూమి మీద నేను చేశాను. అనేక మందిని దేవుని ఆత్మలను రక్షించాను. అనేక మంది ఆత్మలను పరిశుద్ధ సంఘంలో నేను చేర్చాను. చెప్పగలవా ప్రియమైన బిడ్డ? ఇంకా నేను వినుట మాత్రమే చేయగలను. నేను వింటానే ఉంటాను, చెప్తానే ఉంటారు వాళ్ళు, వింటానే ఉంటాను, వాటిని అనుసరించను అంటే నువ్వే అధికారాన్ని పొందుకోలేవు ప్రియమైన బిడ్డ. నువ్వు విన్నవన్నీ నీ యొక్క అనుసరణలోకి రావాలి. వాక్యానుసారముగా నువ్వు అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ఇదే దేవుని స్వరూపం యొక్క ప్రాధాన్యత. అనుస్వరూపంలో ఉన్న ఆధిక్యత, అనుస్వరూపం ద్వారా వచ్చే శక్తిని, దేవుని పోలికగా చేయబడిన మనం గురించి క్రీస్తు శిలువలో కార్చిన రక్తంలో మన పాపాలన్నీ కడుక్కొని ఆయనను విశ్వసించి ఆయన కుమారులుగా మారి ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ ద్వారా కోల్పోయిన దేవుని స్వరూపాన్ని తిరిగి పొందుకొని ఆయన ఇచ్చిన అధికారంతో సమస్తాన్ని మన క్రిందికి తెచ్చుకునే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నా మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఈ భూమి మీదకి అసలు రావడానికి గల ఉద్దేశాన్ని నువ్వు గ్రహించాలి ప్రియమైన బిడ్డ. అనేక మందికి తెలియజేసేవాడిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన స్వరూపాన్ని నీకు తిరిగి మరలా పునరుద్ధరించడానికే ఆయన రక్తం చెందించాడు, ఆయన సిలువలో మరణించాడు. ఆయన స్వరూపాన్ని నీకు ఇవ్వడానికి, ఆయన అధికారాన్ని నీకు ఇవ్వడానికి, ఆయన నీలో పరిశుద్ధాత్మ దేవుడు నింపి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేయాలని, అద్భుత కార్యాలు చేయాలని, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని, ఇంకా ఆయన రాజ్యం విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, అట్టి కృప ప్రతి ఒక్కరము దేవుని స్వరూపంలోనికి మారి
ఆయన మహిమా స్వరూపంతో ఆయన మహిమ గల కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీద వాడుకొనుగాక. ఆమె ఆమె ఆమె.